నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్లీ కరెక్ట్. దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ చిట్. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. వాళ్ళకంటే నీతిపరులు లేరసలిక్కడ. వాళ్ళు పార్టీ మారారా? నాన్‌సెన్స్. ఏం వింటున్నారు మీరు? కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు అని అనవసరంగా వారిపై నిందలు వేస్తారా? ఇదెక్కడ విడ్డూరం అండి బాబు. ఎంత విచారణ జరిపినా, ఎన్ని సార్లు పరిశీలించినా నాకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. వాళ్ళు పార్టీ మారారు అంటే నేను నమ్మనుగాక నమ్మను అని స్పీకర్ చాలా క్లియర్‌గా ఎప్పుడైతే ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చూసారా? వాళ్ళతో పాటుగా ఈ ఇద్దరు అమాయకులైన దానం నాగేందర్, కడియం శ్రీహరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌లను అడ్డంగా కొట్టేశారు. దీనిపైనే మన ఇవాల్టి పొలిటికల్లీ కరెక్ట్. అసలు ఈ వ్యవహారాన్ని ఎలా వర్ణించాలో, స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకే కాదు పెద్ద పెద్ద మహామహులకు కూడా అంతు పట్టడం లేదుట. బీఆర్ఎస్‌కి అయితే ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఇలా కూడా తీర్పు ఇవ్వచ్చా అని ప్రస్తుతం బీఆర్ఎస్ షాక్‌లో ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని ఆధారాలు ఉన్నా, బహిరంగంగా కండువాలు కప్పుకు తిరిగిన జనాల వద్దకి ఆ రకంగానే వెళ్ళి కాంగ్రెస్‌కు ఓటేయండమ్మా, కాంగ్రెస్సే మన పార్టీ అని చిలక పలుకులు పలికిన అసలు ఇవన్నీ కూడా వీడియో రూపంలో అందరికీ కనిపిస్తున్నా స్పీకర్‌కి మాత్రం కనిపించలేదు. వాళ్ళు మెడలో వేసుకున్న కాంగ్రెస్ కండువా కూడా అచ్చంగా బీఆర్ఎస్ కండువా లాగానే కనిపించిందిట. వారు చెయ్యి గుర్తుకు ఓటేయమని అభ్యర్థించినా కూడా ఎందుకో గాని ఆయనకైతే కారు గుర్తుకే ఓటేయండనే వినిపించింది. అందుకే ఆ 3 రంగుల కళ్ళజోడు పెట్టుకుని చెక్ చేసినా వారిలో ఏ తప్పు కనిపించలేదు. అంతే. పార్టీ మారినా, సారీ పార్టీ మారారు అని నిందలు భరిస్తున్న ఆ ఇద్దరిని దగ్గరికి తీసుకుని మరీ ఓదారుస్తూ, నిందలు భరించలేక వెక్కి వెక్కి ఏడుస్తున్న వారి కళ్ళ నీళ్లను తుడుస్తూ, అమాయకులపైన మీ ప్రతాపం వారికెవ్వరూ లేరని అనుకున్నారా? వారిపై పడిన నిందను తుడిచే సత్తా లేదని అనుకున్నారా? అని హుంకరిస్తూ బీఆర్ఎస్ పిటిషన్‌ను అడ్డదిడ్డంగా కొట్టేశారు. పరాపరా చించేశారు గూడా. ఇక ఆ తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వైపు చాలా ఆప్యాయంగా చూశారు. అన్నగారి స్టైల్‌లో వారి భుజంపై ప్రేమగా చెయ్యేసి, "ఇక మీరు నిందారహితులు. మీపై ఏ మచ్చ లేదు. కడిగిన ముత్యంలా బయటికెళ్ళండి" అంటూ పంజరంలో బంధించిన పావురాల్ని వదిలేసినట్టుగా కడియం శ్రీహరిని, దానం నాగేందర్‌ను వదిలేశారు. ఈ తీర్పుతో తెలుగు ప్రపంచం కూడా కిసుక్కున నవ్వుకుంది. సారీ ఆనందించింది. ఇలాంటి తీర్పు కోసమే తాము ఎదురు చూస్తున్నామంటూ ఆనంద పుష్పాలు రాల్చింది. ఆనంద పుష్పాలు కాదు గదా! అదేదో అంటారే! గుర్తొచ్చింది. ఆనంద బాష్పాలు రాల్చింది. అంతేనా? వారికి అండగా ఉండేందుకు అమాయకులు జిందాబాద్ అంటూ నినాదాలను హోరెత్తించింది. మీ పట్ల మళ్ళీ మళ్ళీ ఇదే తీర్పు రావాలి బాబు అని చెమరుస్తున్న కళ్ళను తుడుచుకుంది తెలుగు ప్రపంచం. దీంతో ఇన్నాళ్ళు పంటి బిగువున బాధను భరించిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, అదే దానం నాగేందర్, కడియం శ్రీహరి కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. గుండెలపై మోస్తున్న ఆ నిందాభారాన్ని దించేసుకుని మెలమెలా మెరుస్తున్న ముత్యంలా ఇంటి బాట పట్టారు. వారు ఈ నిందలు భరించడానికి కారణం ఈ ఎపిసోడ్ మొత్తంలో విలన్ అనేది ఎవరో తెలుసా? బీఆర్ఎస్. ఎందుకనంటే పాపం బీఆర్ఎస్ పార్టీయే అందరికీ టికెట్లు ఇచ్చింది. ఈ ఇద్దరితో పాటుగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు. మొత్తం 10 మంది అనుకున్నాం కదా! వాళ్ళందరినీ బాధ పెట్టిందని చెప్పి వాళ్ళు చాలా బాధపడిపోయారు. ఎందుకో మరి తెలీదు. బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల ముందు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. 10 మంది పేర్లు కూడా ఒకసారి మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తాను. దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ. సో వీళ్ళు ఆ 10 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళు బీఆర్ఎస్ నుంచి 2023లో పోటీ చేశారు. పోటీ చేస్తామని అధిష్టానాన్ని కోరారు. సరే, తప్పకుండా మీకు టికెట్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. ఇచ్చేశారు కదా! టికెట్లు ఇచ్చారు. వారిపై గెలవాల్సిన బాధ్యత పడింది. సో, ఆ బాధ్యత వాళ్ళ మీద పెట్టేసేశారు గులాబీ పార్టీకి సంబంధించిన బాస్. వీళ్ళు మనవాళ్ళే, మన పార్టీ వాళ్ళే, ఓటేసేయండి, కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి అని ప్రచారం కూడా చేసేశారు. దీంతో ప్రజలు కూడా వారికి చెందిన వాళ్ళే కదా వీళ్ళు, అందుకని కారు గుర్తుపై ఓటు వేశారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కారు గుర్తు మీద వాళ్ళు ఓటేశారు.
ఆ 10 మందిని మెజారిటీతో గెలిపించారు. మంచి మెజారిటీ. ఆ తర్వాత వాళ్ళంతా ఎమ్మెల్యేలయ్యారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి రాలేదు. అంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు తెగ బాధపడిపోయారు. బీఆర్ఎస్ అధికారంలోకి ఎందుకు రాలేదు? మేమేమో ప్రజాసేవ చేద్దామని అనుకుంటే ఇలా అయిందేంటా అని చాలా బాధపడ్డారు. ప్రజలపై ప్రేమతో అన్నం తినడం కూడా మానేశారుట. బాధతో బక్కచిక్కిపోయారుట. భగవంతుడా! ఈ బాధని ఎలా భరించాలి అని గుండెలు కూడా బాదుకున్నారుట. అదిగో అప్పుడే ఎంటర్ అయింది కాంగ్రెస్ పార్టీ. బాధపడుతున్న వారిని ఓదార్చేందుకు తన వంతు ప్రయత్నం చేసింది. అరెరే! పెద్ద కష్టమే వచ్చి పడింది మీకు. వి విల్ డూ వన్ థింగ్. మీరు 3 రంగుల నీడలోకొచ్చేసేయండి. అది కూడా గులాబీ పార్టీనే అనుకోండి. మీరు పార్టీ మారినట్టుగా మీకు కూడా తెలీదు. మీకేంటి మాకు కూడా తెలియనట్లే ఉంటాం. అప్పుడు మీకు కావాల్సినంత ప్రజాసేవ చేసుకోవచ్చు అని వారి బాధను తీర్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రయత్నం ఏంటి? వారి బాధను తీర్చేసిందే అని అనుకున్నాం చాలాసేపు. అయితే అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం చాలా బాధపడ్డారు. వాళ్ళ ఎంతసేపటికి ఏడుపు ఆపట్లేదుట. ఏం చేయాలా? వాళ్ళని ఏ రకంగా ఓదార్చాలా? వాళ్ళ బాధను ఎట్లా తప్పించాలా అని మేధోమథనం చేసిన హస్తం పార్టీ వారికి చాక్లెట్లు ఇచ్చినట్టుగా ఎంపీ టికెట్లు ఇచ్చేసింది. ఇందులో ఫస్ట్ అమాయకుడెవరు? దానం నాగేందర్. తనకిచ్చిన చాక్లెట్ తీసేసుకున్నారు ఆయన. సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తన చేతిలో ఉన్న చాక్లెట్‌ని అదే ఎంపీ టికెట్‌ను కూతురికి ఇచ్చేసేసి వరంగల్ నుంచి ఎంపీగా నిలబెట్టుకున్నారు. ఇక అక్కడి నుంచి ఈ ఇద్దరు కూడా మళ్ళీ ప్రజాసేవలో పడిపోయారు. బాబు, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాం. హస్తం గుర్తుపై ఓటేయండి. కాంగ్రెస్‌ను గెలిపించండి అని ప్రజల గడ్డాలు, మీసాలు, కాళ్ళు, చేతులు ఇలా దొరికితే అది పట్టేసుకుని తెగ బతిమలాడుకున్నారు. వీరిద్దరే కాదు, మిగతా 8 మంది కూడా బాబ్బాబు మీకో దండం పెడతాం. కాంగ్రెస్ కోటేయండి. మాకు ప్రజాసేవ చేసుకునే భాగ్యం కలిగించండి అని చాలా జాలిగా వేడుకున్నారట. ఇదంతా అందరి ముందే జరిగింది. మీకు కూడా తెలుసు. తీపి గుర్తులుగా మిగిలిపోతాయని వీడియోలు కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ కండువాలతో ఫోటోలు దిగారు. కాంగ్రెస్‌కు ఓటేయండి ప్లీజ్ అని వేడుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో చిన్న చిన్న రీల్స్ కింద చక్కగా అందరికీ పంపించుకున్నారు. సరే, ఇక ఈ జనాలేమో మహాముదుర్లు. అంత అడుక్కున్నా సరే దానం నాగేందర్‌ను ఎంపీగా ఓడించేశారు. అక్కడ కడియం శ్రీహరి కూతురు కావ్యని మాత్రం ఇక్కడ ఎంపీగా గెలిపించారు. కానీ బీఆర్ఎస్ వీళ్ళ ప్రజాసేవను అస్సలు తట్టుకోలేకపోయింది. మమ్మల్ని కాదని అటువైపు వెళ్ళి సేవ చేస్తారా? మీ అంతు చూస్తాం అని ఈ అమాయకులపై విరుచుకుపడింది బీఆర్ఎస్. వాళ్ళేదో వాళ్ళ తీపి గుర్తుల కోసం తీసుకున్న వీడియోలను, ఫోటోలను పట్టుకుని స్పీకర్ దగ్గరికి వెళ్ళింది. ఏమని అడిగింది? పెద్ద మనిషి స్థానంలో ఉన్నారు మీరు. మీరే చెప్పండి. ఇదేమైనా న్యాయమా? మా పార్టీ గుర్తు మీద గెలిచారు. మా పార్టీలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడేమో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా? ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అని కనికరం లేకుండా వారిపై కంప్లైంట్ చేశారు. వారిని అసెంబ్లీ నుంచి వెళ్ళగొడతారా లేదా అని పగబట్టేసినట్టే ప్రవర్తించారట. సరే, ఈ కుట్రంతా స్పీకర్‌కి ముందే తెలుసు. ఇలాంటిదేదో జరుగుతుంది అని ఊహించే కాంగ్రెస్‌తో పాటుగా ఆయన కూడా రెడీగా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ కంప్లైంట్ చేసిందో లేదో, అబ్బా! ఆశ, దోశ, అప్పడం అని అంటూ మీ కుట్రలు ఇక్కడ జల్లవు. మేము ఉన్నదే అమాయకులను ఆదుకునేందుకు. మీరు ఎన్ని వీడియోలు చూపించినా, ఎన్ని ఫోటోలు మా ముందు పెట్టినా మేము మీ కుట్రలకు పడిపోము గాక పడిపోం. వారు పార్టీ మారలేదు, బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. వారికంటే అమాయకులు ఈ ప్రపంచంలోనే ఉండరు. అలాంటి వారిపై కంప్లైంట్ చేస్తే కళ్ళు పోతాయి అని ఓవైపు బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్తూనే పెద్ద మనసుతో ఆలోచించి పార్టీ ఫిరాయించారు అని నిందలు ఎదుర్కొంటున్న వారికి ఒక్కసారిగా స్పీకర్ అండగా నిలిచారు. వారిపై వచ్చిన పిటిషన్లను కొట్టేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. 10 మంది భవిష్యత్తును కాపాడాను అంటూ గుండెల నిండా ఊపిరి పీల్చుకుని చాలా రోజుల తర్వాత ఈరోజు మనశ్శాంతిగా నిద్రపోతారు. ఇది కదా మన ప్రజాస్వామ్యం అంటే. వింటుంటే మీకు కూడా ఆనందంతో కళ్ళు చెమరుస్తున్నాయి కదా. ఆ కన్నీళ్లు అడ్డుపడి ప్రజాస్వామ్యం మసక మసకగా కనిపిస్తోంది కదా. అంతే మరి. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది? నిజంగానే మళ్ళీ బీఆర్ఎస్ కోర్టు మెట్లెక్కుతుందా? ఏం చేస్తే ఆ 10 మంది బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ పార్టీ అని నిరూపించగలుగుతారు? స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయం అని అనుకుందాం కాసేపు. కోర్టుకు వెళ్తారు, పైకోర్టుకు వెళ్తారు. పైకోర్టుకు వెళ్ళిన తర్వాత
స్పీకర్‌కే నిర్ణయాన్ని వదిలేసామని చెప్పి కోర్టు చెప్తే పరిస్థితి ఏంటి? సో, వాళ్ళు గెలిచింది ఏ పార్టీ మీద? మనుగడ సాగిస్తోంది ఏ పార్టీలో? ఆ మనుగడ సాగిస్తున్న పార్టీ నుంచి వాళ్ళు లబ్ధి పొందుతోంది ఏ రకంగా? ఇవన్నీ గూడా క్వెషన్ కిందకొస్తాయి. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ఏ పార్టీలో ఉన్నారో, ఆ పార్టీ కిందే ఉంటారు అనే ఉద్దేశ్యంతోనే ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా పార్టీ కిందే ఉంటారు అనే ఉద్దేశ్యంతోనే ప్రజలు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు వాళ్ళకి ఓటేస్తారు. వాళ్ళని నమ్ముతారు. మనకి అభివృద్ధిని చూపిస్తారు. మన నియోజకవర్గానికి అభివృద్ధిని చూపిస్తారు. మన ప్రాంత అభివృద్ధిని చూపిస్తారు అని చెప్పి వాళ్ళెంతో విశ్వాసంతో వాళ్ళకి ఓటేస్తారు. ఒక్కసారిగా వాళ్ళు ఆ పార్టీ గాదు మేము ఈ పార్టీలో ఉన్నాము అని చెప్పేసేసి వాళ్ళు పక్కకొచ్చేస్తే ఓట్లు వేసిన వాళ్ళ పరిస్థితేంటి? నిజంగానే ఆ పార్టీ అంటే వాళ్ళకిష్టం లేదు. ప్రస్తుతం ఏ ఎమ్మెల్యే అయితే పార్టీ మారారని చెప్పి మాట్లాడుతున్నారో, సరే ఇవన్నీ వద్దండి. పార్టీ మారలేదు అని ఇప్పటికి చెప్తున్నారు కాబట్టి, వాళ్ళిప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేక బీఆర్ఎస్‌లో ఉన్నారా? అది తేల్చుకోవాల్సింది ఇక మీరే. ప్రజాస్వామ్యంలో మన ఓటు అనేది చాలా విలువైంది కదా! అలాగే ఇప్పుడు గూడా వాళ్ళు ఏ పార్టీలో ప్రస్తుతం మనుగడ సాగిస్తున్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా? ఆ 10 మంది అనేది ఒక్కసారిగా ఒక రకంగా బాగా ఆలోచించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఒక ఎమ్మెల్యే ఈ రకంగా ప్రవర్తిస్తే వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పగలం? ఏ రకంగా బుద్ధి చెప్పాలి అనేది మీరే ఆలోచించుకోవాలి. ఇది వాటి మన పొలిటికల్లీ కరెక్ట్. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుంటా.